సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో మంత్రి స్వగ్రామమైన కారకంపాడులో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ యాగాన్ని నిర్వహించామని మంత్రి సారథి వివరించారు. ఓం యజ్ఞం పరమంలోనే సర్వరక్షాకరం ప్రణాం యన్నకస్య రాఖ్యానం ధర్మే బ్రోహితాః స్వాహా బ్రహ్మవాద స్వాహా అస్తిగుణ్యతం వెంట్రా సర్వభూతోపకారకం దేవ్యాస్తిగతం పుణ్యం తక్షణశ్వమహామనే స్వాహా హైన ఉత్రే హృదయం బ్రహ్మయానే హృదయం చంద్రగండే గోస్మానే దుర్ధగం స్వాహా మహాత్మనః స్వాహా అగ్నినాదగ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే విషమే కృతమే దేవా భయార్తాః శాదేహ రాజాయ భక్తానాం అభయాయ దారేంద్యాయ దానేతుం దేవానాజరాయ महावले महोत्साहे महाभैरवे स्वाहा प्रदीप्यां वारिणी रक्षे द्वारव्यां भगवाहिनी रक्षे दिव्यां ओम वेदाग्रस्थादो विजयास्थानपृष्ठतः अजिता वाम पार्श्वे दक्षिणे चापराजिता ओम नमो ब्रह्मणे नमो अस्मद्नये नमः पृथिव्यै नमः ओषधीभ्यः वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहदे करो इंद्रो अर्धश्चना पूर्वा विश्ववेदाः नस्ताक्षारिष्टने महे या बृहस्पति शान्ति 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 ओम अस्य श्री देवता अंगन्यासोत्तरो बीजो नवान्नो मंत्रशक्तिः గ్రామస్తులందరూ కోరిక మేరకు అందరూ కలిసి బాల త్రిపుర సుందరి సమేత శ్రీలింగేశ్వర స్వామి ఈశ్వరుడి శివాలయాన్ని నిర్మించుకున్నాం. మరి గత 4 రోజుల నుంచి కూడా క్రతువులు ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలో కరెక్ట్గా ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతూ వేద పండితులందరితో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈశ్వరుడి దయతో రాష్ట్రానికి మేలు జరగాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి యాగాలు చేస్తా ఉన్నాం. మరి నిన్నటి రోజున మరి మా ప్రీతమైన నేత నారా లోకేష్ గారు పదవి స్వీకారం సందర్భంగా భవిష్యత్తులో ఆయనకి ఈశ్వరి దయతో మరింత శక్తి పొందాలని, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి, రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానికి ప్రయత్నం చేస్తారు, వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలని ఈరోజు రాజశ్యామల యాగం, చండీ యాగం ఏదైతే చేస్తామో వారి నామగోత్రాల మీద, గోత్రనామాల మీద ఈరోజు పూజని సంకల్పం చెప్పి యాగాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈశ్వర దయతో మరి యువతకి మంచి భవిష్యత్తు ఏదైతే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తారు అన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఈశ్వర దయతో శక్తియుక్తులు ఇంకా బలం చేకూరాలని చెప్పేసి